హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే ఫ్రైడే కాబట్టి ఇది ఒక స్పెషల్ వీడియో. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు సికింద్రాబాద్. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం. ఇది వచ్చేసి సికింద్రాబాద్లో ఉన్న ప్రత్యేక పుణ్యక్షేత్రాలలో ఒకటి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో గల పురాతన ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయం. ఇది సికింద్రాబాద్లో ఉన్న ఒక ప్రసిద్ధ దేవాలయం. సో ఇక్కడ నుంచి ఈ సికింద్రాబాద్ జనరల్ బజార్ రోడ్ నుంచి ముందుకు వచ్చినట్టయితే కనుక టెంపుల్కి నేను చూశాను, రెండు వైపులా మనకైతే ఎంట్రన్స్ కమాండ్స్ అయితే ఇలా కనిపిస్తాయి, శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయం అని చెప్పి. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళినట్టయితే కనుక టెంపుల్ వస్తుంది. ఇక్కడే మనకి కావాల్సిన పూలు, అలానే నిమ్మకాయ దండలు అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. టెంపుల్ బయట వచ్చేసి మనం వెళ్తుంటే రైట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంది. అక్కడే లడ్డు కానీ ప్రసాదం కానీ పులిహోర ఇవన్నీ ప్రసాదం కౌంటర్ ప్లస్ టికెట్స్ కూడా అక్కడే ఇస్తున్నారు. స్పెషల్ దర్శనానికి 2 పర్సన్స్కి వచ్చి 150 రూపీస్. అలానే వడిబియ్యం పోయాలనుకుంటే కనుక 50 రూపీస్ తీసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఇది గుడి ఎంట్రన్స్. ఇక్కడ ముఖ్యంగా తెలంగాణలో జరిగే ఆషాఢంలో బోనాల ఫెస్టివల్ చాలా స్పెషల్ కదా. ఇది వచ్చేసి మేము ఆషాఢం స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఫ్రైడే వెళ్ళాం కాబట్టి కొంచెం క్రౌడ్ అయితే చాలా ఉన్నారు. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు. మనం దర్శనం చేసుకొని లెఫ్ట్కి కిందికి దిగిపోయిన తర్వాత బయట ఇలా అమ్మవారు ఉన్నారు. అక్కడ కొబ్బరికాయలు కొట్టడం, దర్శనం చేసుకోవడం చేస్తున్నారు. ఇక్కడ నుంచి అమ్మవారికి రైట్ సైడ్లో ఒక హాల్ ఉంది. అక్కడ వచ్చేసి అంతా వడిబియ్యం పోసుకోవడం, అలానే మనం ఫ్రైడే ట్యూస్డే రాహుకేతు దీపాలు పెడతాం కదా, నిమ్మ దీపాలు, రాహుకేతు దీపాలు పెట్టడం, అలానే వడిబియ్యం పోయటం, ఇదంతా ఈ హాలు ఇక్కడ చేస్తున్నారనమాట. అక్కడ ఒక హోమం చేసింది కూడా ఉంది, హోమం కూడా చేస్తారనుకుంటా మేబీ. సో అక్కడ ఒక అమ్మవారు ఉన్నారు, అద్దాల మండపం ఉంది. అద్దాల మండపంలో అమ్మవారు ఉయ్యాల్లో ఉన్నారనమాట. సో అక్కడ హారతి అన్నీ వడిబియ్యం పోయటం ఇదంతా ఈ హాల్లో చేస్తున్నారు. సో చాలా బాగుంది, స్పేస్ కానీ కూర్చోవడానికి చాలా ప్రశాంతంగా ఉంది. నార్మల్ విడి రోజుల్లో వెళ్ళినట్టయితే కనుక ఇంకా కొంచెం టైము మనం స్పెండ్ చేయడానికి కానీ చూడడానికి కానీ బాగుంటుంది. అమ్మవారి టెంపుల్ వెనకాల వచ్చేసి శక్తిపీఠాలు ఉంటాయి కదా మనకి, ఆ శక్తిపీఠాలన్నీ ఫ్రేమ్ చేసి పెట్టున్నారు. టెంపుల్ వెనక నుంచి మనం తిరిగి వచ్చినట్టయితే కనుక నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆలయం విశేషాలకు వస్తే కనుక సికింద్రాబాద్లో బోనాల ఫెస్టివలే కదా బాగా ఫేమస్. ఈ సికింద్రాబాద్లో జరిగే బోనాలని లష్కర్ బోనాలని కూడా పిలుస్తారంట. సికింద్రాబాద్లో నిర్వహించే బోనాల పండుగనే ఉజ్జయిని మహంకాళి బోనాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆషాఢంలో ఇక్కడ జరిగే బోనాలకి లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారంట. ఈ టెంపుల్ వచ్చేసి చాలా పురాతనమైనది, 17వ శతాబ్దం నాటిదంటండి. ఈ టెంపుల్ బోనాల ఫెస్టివల్లో యూనివర్సల్ రికార్డ్ సొంతం చేసుకుందట. ఇక టెంపుల్ వచ్చేసి టెంపుల్ నిర్మాణం అంటే 1813లో కలరా వ్యాధి బాగా వ్యాపించిందంట. అప్పుడు ఒక ఉజ్జయిన్లో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి డోలి సూర్యకి అప్పయ్య అని తను ఫ్రెండ్స్తో కలిసి అమ్మవారిని ప్రార్థించి ఈ వ్యాధి నుండి కానీ ప్రజల్ని కాపాడినట్టయితే కనుక తను అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ హైదరాబాద్లో ప్రతిష్ఠిస్తానని మొక్కుకున్నాడంట. సో అలా మొక్కుకున్నప్పుడు వ్యాధి తగ్గుముఖం పట్టిందంటండి. సో అలా తగ్గుముఖం పట్టడంతో నమ్మకం వచ్చి ఆయన మొక్కుకున్న విధంగానే 1814లో సికింద్రాబాద్లో ఒక చెక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి శ్రీ ఉజ్జయిని మహంకాళిగా నామకరణం చేశారట. ఆయన ఉజ్జయిని వెళ్ళినప్పుడు అక్కడ మొక్కుకున్నారు కాబట్టి అదే పేరు ఉజ్జయిని మహంకాళిగా నామకరణం చేసి ఇక్కడ ప్రతిష్ఠించారంట. అప్పటి నుంచి ఈ ఆలయం భక్తులకి ఎంతో ముఖ్యమైనదిగా మారిందంట. సో ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి అలా ఏమైనా మనం మొక్కుకున్నా కూడా మనకి కంపల్సరీ తగ్గుతాయంటండి. అంతేకాకుండా ఇక్కడ భవిష్యవాణి కూడా చెప్తారు. మనకి ఇక్కడ బోనాలు జరుగుతాయి కదా, ఆషాఢంలోనే చాలా స్పెషల్. ఇక్కడ ఆషాఢంలో భవిష్యవాణి కూడా ఇక్కడే చెప్తారు. ఆ భవిష్యవాణి చెప్పేటప్పుడు ఒక పంతులు గారు ఉంటారు కదా, ఆయన కూడా మేము వెళ్ళిన సమయానికి అక్కడే ఉన్నారు. కొంచెం ప్రెస్ వాళ్ళు అంతా వచ్చి అక్కడ ప్రెస్ మీట్ జరుగుతుంది. సో క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. అందుకని డైరెక్ట్ అమ్మవారిని అయితే కనుక వీడియో తీయలేదు. వీడియో ఫొటోస్ అయితే కనుక ఎలా ఉన్నాయి లోపల. మేము వెళ్ళినప్పుడు అయితే కనుక అక్కడ ఎవరు అబ్జెక్షన్ అయితే చెప్పలేదు. సో గర్భగుడి దర్శనానికి అయితే 150 రూపాయలు తీసుకుంటున్నారు. ఇంకా ప్రసాదము అదంతా గేట్ బయటే తీసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇగో ఈయనే మనకి భవిష్యం చెప్పేటప్పుడు పక్కనే ఉంటారు కదా,
ఈయనే మనం చాలాసార్లు టీవీలో కూడా చూసుంటాం కదా. అంతేకాకుండా ఈ ఆలయాన్ని శక్తిపీఠంగా కూడా భక్తులు బాగా నమ్ముతారంట. ఆలయం టైమింగ్స్ వచ్చేసి 6 AM to 12 PM, ఈవినింగ్ 4 to 9 PM, 9కి క్లోజ్ చేస్తారంట. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి మనం ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత కొంచెం ముందుకు వస్తే అక్కడే ఒక శ్రీకృష్ణ బలరామ దేవాలయం ఉంది. చాలా బాగుంది. అది కూడా చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. చూడటానికి చాలా పీస్ఫుల్గా బాగుంది. అక్కడ దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వచ్చినట్టయితే అక్కడ ఒక శివాలయం కూడా ఉంది. శివాలయం కూడా చాలా బాగుందండి. లోపల చూడటానికి కానీ దర్శనం చేసుకోవడానికి మొత్తం అదొక తెల్లగా మార్బుల్తోని చాలా నీట్గా చూస్తేనే ప్రశాంతంగా ఉన్నంత అనిపించింది. సో చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీకృష్ణ దేవాలయము. ఇది చూసిన తర్వాత నెక్స్ట్ నేను శివాలయం కూడా దీంట్లో యాడ్ చేశాను. స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత ఇక్కడ నుంచే మనకి 1.5 కిలోమీటర్లో ఇస్కాన్ టెంపుల్ కూడా ఉందంట. అది కూడా చాలా బాగుంటుందంట. సో ఆ టైమింగ్స్ వచ్చి 12 PMకి క్లోజ్ చేస్తారు కాబట్టి మేమైతే వెళ్ళలేదు. సో వీలైనట్టయితే కనుక మీరు సికింద్రాబాద్ వెళ్ళినట్టయితే కనుక ఆ టెంపుల్ని కూడా, ఇస్కాన్ టెంపుల్ని కూడా దర్శనం చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.